ఓటర్లకు 100 కోట్లట. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో పార్టీల పంపిణీ వ్యయం 100 కోట్లుగా డిసైడ్ చేసిన రాధాకృష్ణకు వచ్చింది రాత్రి రేవంత్ రెడ్డి పంపిండు లేక. ఖర్చుకు వెనకాని ప్రధాన పార్టీల అభ్యర్థులు పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల రెట్టింపు తాయిలాడిస్తాడు. 2 లక్షల మంది ఓటర్లు లక్ష్యంగా నగదు పంపిణీ చేస్తారు. ఇంట్లోని మహిళల చేతికే డబ్బు ఇచ్చేలా ఏర్పాటు చేస్తారు. అందుకే ఓటేస్తారని, మహిళలకు ఇస్తే అన్ని మర్చిపోయి ఓటేస్తారని రేవంత్ రెడ్డి నమ్మకం. ఇప్పుడు ఇది రాసింది రేవంత్ రెడ్డితోనే రాపించిండు. అరే గో భర్తకిస్తే మర్చిపోతాడు, భార్యకీరిరా బాగా తాగి చేస్తారు, భార్యకీరి బాగా తాగుతారు, బాగా చంపుతారు, ఓటేస్తారు. మనకు ప్రమాణం చేయించుకొని కావాలంటే జూబ్లీస్లా అంటే మనం అభివృద్ధి చేయలే కదా. మరి 100 కోట్లు పంచుదాం. ఈ 100 కోట్ల ఒక్క రూపాయి కూడా చెమట తీసి సంపాదించిన సంపాదన ఉండదు. అంత దరిద్రంగా లుచ్చ పనులు చేసి సంపాదించిన సంపాదన ఉంటుంది. అది ఏ పార్టీడైనా. 2 లక్షల మంది ఓటర్లట. తమకు డబ్బు అందలేదంటూ కొందరు నిరీక్షణ. డబ్బు పంపిణీ చేస్తున్న నేతల వద్దకు వెళ్ళి ఆరాధిస్తూ ప్రజలు సోయి తప్పిపోయారు. పైసలు ఇస్తలేరని కొసాడే కాడికి వచ్చింది. వానికి వచ్చింది నాకెందుకు వస్తుంది అంటే ఓట్లు అంటే పైసలు వస్తాయనే కాడికి జనాల్ని పొల్యూట్ చేశారు. ఓట్లు వచ్చినా పైసలు వస్తాయి. కానీ ప్రజాస్వామ్యంలో డబ్బు డబ్బు తీసుకోకుండా ఓటు అనే విషయం ప్రజల్ని మర్చిపోవట్రు, మరిపించారు మొత్తానికే. ఇంకేంది, కొన్ని చోట్ల అభ్యర్థి ఇచ్చిన డబ్బుతో కోత విధింపడ. స్థానిక నాయకుల పనేనన్న అనుమానాలు వస్తున్నాయి. లక్ష పట్టుచీరలు పంపిణీ చేసిన ఓ పార్టీ కాంగ్రెస్ ఇప్పటి వరకు 50,000 చీరల పంపిణీ చేసిన క్వశ్చన్ మార్క్. కాంగ్రెస్ పార్టీ పట్టు చీరలు వంచుతాడట. పట్టు చీరలు వంచుతుంది, మందు వంచుతుంది, పైసలు వంచుతుంది, మహిళలకు అన్ని ఇస్తారు. కానీ ఆడబిడ్డల మానానికి విలువ ఉండదు. ఆడబిడ్డల మానానికి మైనర్ పిల్లల పైన మానభంగాలు జరిగి మర్డర్లు చేయబడ్డ, డ్రగ్స్ కి బానిసలైనా రేవంత్ రెడ్డి పట్టదు. ఓట్లున్నాయి కాబట్టి ఇలా వాడుతుంది. మనకు రేపు చూసుకుందాం వార్త. అంతే కదా రేవంత్ రెడ్డి గారు, మీ లెక్క అంతే ఉంటది. సో మొత్తానికైతే 100 కోట్లంట. జూబ్లీస్ ఓటర్ వాల్యూ 100 కోట్లు. జూబ్లీస్ ఒక ఎమ్మెల్యే ఖరీదు 100 కోట్లు. కానీ రుణమాఫీలు కానీ, పెన్షన్లు కానీ, కరెంటులు కానీ, ఆర్గాన్లు కానీ, పథకాలు కానీ, ఉద్యోగాలు కానీ ఏది పట్టవు మనకు. 100 కోట్లు పంచాలే, ఓట్లలో గెలవాలి. ఒకవేళ రేపు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ పైసల ప్రలోభం తప్ప ప్రజలు నిజాయితీగా ఓటరండు. ఇప్పటిదాకా ఏదైతే ప్రెస్ ముందని చెప్పారో అది నిజం. ఆ నిజానికి వ్యతిరేకంగా రేపు రిజల్ట్ వస్తే అది కాంగ్రెస్ పార్టీ పైసల రాజకీయానికి పరాకాష్ట. గెలవడం కోసం ఏ దారైనా దొక్కే రేవంత్ రెడ్డి మరి ఈ దారి దొక్కిన లాస్ట్కి 100 కోట్లట. 100 కోట్లు పంచబోతాడు. ఇంకో పోలింగ్ డే అంట, డ్రోన్ల నిఘాట. రాష్ట్రంలో తొలిసారి వాడకం. పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, జిహెచ్ఎంసీ ఆఫీసు నుంచి పరిశీలన. ఎన్నికల అధికారి కర్ణం చెప్తారట. మరి డ్రోన్లతో పరిశీలిస్తారట. డ్రోన్ పెట్టి చెక్ చేస్తారట, ఎట్లా కొడుతురు, ఏంది, రిగ్గింగ్ చేస్తురా, చేస్తలేరా, జిహెచ్ఎంసీలో కలుపుతారా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అరే రిగ్గింగ్ ఆడ జరుగుతలే చూడరియా, అడిగి పోయి రిగ్గింగ్ చేయరియా, ఈడికి పోయి రిగ్గింగ్ చేయరా అని చెప్తాడేమో. అలా చూసి రిగ్గింగ్ చేస్తానికి ఏమన్నా కొడుతుంది మీరు చేసేది. మరి నాకు డౌట్ వస్తుంది. మీరు చేసే పని కూడా అట్నే ఉంది. కేటీఆర్ ప్రమాణం చేయి, డ్రగ్స్ తీసుకోవాలని భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దకు వచ్చి ఓట్టు వేయి. కేటీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్. సునీతకు 2 ఓటర్ ఐడీలు ఉన్నాయి, విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఓకే ఇది మాట్లాడిన అనుకుంటా, షబాష్, నేనేం దాచిపెట్టి నేను మాట్లాడి అనుకుంటా. మరి ఇదే బండి సంజయ్ గారు మాట్లాడారు కదా, కాంగ్రెస్ పార్టీ దరిద్ర చండాల రాజకీయంలో ఎంఐఎం పార్టీ డ్రగ్స్ సప్లై చేపించి హిందూ అమ్మాయిల పైన అఘాయిత్యాలు చేపిస్తుందని, మైనర్ అమ్మాయిల పైన. అది కనపడలేదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వద్దు, నిన్ను వేరే పేరు పెట్టాల్సి వస్తుంది. 2 రోజులు అయితే వస్తుంది నాకు ఆ పేరు, నోట్లోకి ఉంది కానీ వద్దనుకుంటా అన్న. ఆర్ కృష్ణ. మరి దాని ఆర్ అంటే 100 వస్తాయి పదాలు. రాధా అనొచ్చు, సౌత్. ఇంకా నాకేం చెప్తున్నా కదా, నిజంగా మునగాన్ లెక్క రాయదలుచుకుంటే రాధాకృష్ణ అన్ని రాయాలి. బండి సంజయ్ గారు మన ప్రతి పదం రాయాలి. నేను కంట్రోల్ చేసుకొని పదాలు వాడుతున్నా, వాడగలుగుతా.
వాడగలుగుతా, కానీ కంట్రోల్ చేసుకొని వాడతా అన్నా. జాగ్రత్తగా రాయి. వార్త రాసే ముందు కేటీఆర్ విషయంలో డ్రగ్స్ గురించి మాట్లాడింది రాస్తున్నది, ఎంఐఎం పార్టీ విషయంలో రాసింది రావు. ఎంఐఎం పార్టీ విషయంలో డ్రగ్స్ గురించి మాట్లాడింది రాయవా? సవట, సన్నాసి, పచ్చకుక్క. అది విషయం ఎట్లా చెబుతాడు రాధాకృష్ణ? సిగ్గు లేక పోయిండు కేటీఆర్. ఇజ్జత్ లేదు, లజ్జ లేదు. లజ్జ లేకుండా పోయి ఇంటర్వ్యూ ఇచ్చినానికి ఏబిఎన్కి. నీ అయ్య రక్తం నీ ఒంట్లో మారితే ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇస్తావు? నీ అయ్య రక్తము నీ ఒంట్లో పారితే తెలంగాణ ద్రోహి ఒక స్లాడర్ హౌస్ నడిపే సవటగానికి పోయి ఇంటర్వ్యూ ఇస్తావు? సిగ్గుదాపిన గాడిది, నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చినావు. అది నీ బతుకు. ఇంకే అధికారం శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టరు కదా, చెల్లెకి వ్యతిరేకంగా. చెల్లె మనకు వ్యతిరేకమైందిగా, దీనికి ఇప్పుడు అనుకూలం అవుతుంది. కేటీఆర్ ఇది నీకే వార్త, ఇది నీకే వార్త. నీకు సిగ్గు రావాలి. జిందగీలో మళ్ళీ పోయి ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ చాకో ఇట నీ ముఖం పట్టుకొచ్చి ఉంచుతా, కాకరిచ్చి ఒక ఫోటో పట్టుకొచ్చి నీది కాకరించి ఉమ్ముతా. సిగ్గు లేక పోయి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంకా ప్రజలన్నీ ఇంట్లో పెట్టంట. నేను ఎన్నో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. 20 ఏళ్ళు బీఆర్ఎస్ లో పనిచేసిన నన్ను అవమానకరంగా ఇంటికి పంపారు. కేసీఆర్ తండ్రిగా పిలిస్తే వెళుతా, రాజకీయంగా వెళ్లే పద్ధతి లేదు. నేను అవమానాన్ని తట్టుకోలేను. పాలిటిక్స్ పక్కాగా చేస్తా. ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపిస్తా. హరీష్ బినామీ కంపెనీకి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు 1100 కోట్ల 1100 కోట్ల నుంచి 1700 కోట్లకు అంచనా వ్యయం పెంచేసుకున్నారు. మీట్ ది ప్రెస్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవలకొండ కవితక్క గారు. ఇగో ఈ రోజు కూడా కవలకొండ కవితనే అనుకుంటారు. నేనేమంటున్నా, కన్న తండ్రిపై నిన్న ఆరోపణలు చేస్తుంది కేటీఆర్. మరి స్పందించవా? ఏపీ అనోడు స్లాటర్ హౌసా కాదా చెప్పవా? మీ నాయనంట లైఫ్ లాంగ్ ఉండాలనుకునంట. మీరంటే ఎలగొట్టిరంట అక్కను. అక్క ఏం తప్పు పని చేయలే. అస్సలు ఎడ్యుకోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మన అసలు పార్ట్నర్షిప్ లేనేలేదు రేవంత్ రెడ్డితోని. అక్క అన్ని మంచి పనులు చేసినా నాయన నువ్వు కలిసి ఎలగొట్టిరంట. అన్ని బావే లంగ పనులు చేసినంట, బావే సంపాదిస్తుంట అక్రమంగా. అక్క ఏం సంపాదించంట. అక్క ఏ దంద చెప్పినా 1000 కోట్లు సంపాదించింది. అక్క బంజారా హిల్స్ చూస్తే కళ్ళు బయర్లు అమ్ముతాయి. ఏం కష్టం చేసింది? ఏం కష్టం చేసింది అక్క? కేసీఆర్ బిడ్డ ఉండడం ఆ కష్టం, అంతే. ఆ కష్టానికి 100,000 కోట్లు వచ్చినాయి. ఇంత దరిద్రంగా కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని అవమానపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ డామేజ్ చేస్తూ రాతలు రాసే లుచ్చా రాధాకృష్ణ గారికి ఈ దరిద్రుడు కేటీఆర్ ఇంటర్వ్యూ ఇస్తాడు కన్న తండ్రి పరువు తీస్తానికి. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించడమే కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటారా? అంతే మరి. రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ మండిపడ్డాడు. ఇది కాంగ్రెస్ సంస్కృతి అంటూ బీహార్ ఎన్నికల ప్రచారం ఆగ్రహం వ్యక్తం చేసిండు. బీహార్లో తెలంగాణ ముచ్చట బీహార్లో వెళ్ళింది. ఎందుకంటే అంత సిగ్గుదాపిన స్టేట్మెంట్ అది. అంటే కాంగ్రెస్ పార్టీ బతికేదే ముస్లింల ఓట్లతో ఒప్పుకుంటారు. మరి సిగ్గులేని హిందూ ఎట్ట ఓటేస్తారో అర్థం చేసుకోవాలి. మరి హిందూ ఓటైపోతే అప్పుడు తెలుస్తుంది. ఓట్ల చోరీని అడ్డుకుంటే బీహార్లో గెలుపు మాదే అట. దేశాన్ని విభజించడానికి యత్నిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్, రాహుల్ అట. మోదీ షా ఎక్కడికి వెళ్ళినా ఓట్ల చోరీపై దొరికిపోతారని వ్యాఖ్య. సాత్పురా టైగర్ రిజర్వ్ లో రాహుల్ సఫారీ, బీజేపీ విమర్శలు. శిక్షణ శిబిరానికి ఆలస్యంగా రాహుల్ శిక్షగా 10 బస్కీలట. అది ఇప్పుడు నేను అడుగుతాను ఒక క్వశ్చన్. అమిత్ షా, మోదీ ఈకి రాలేదు, బీజేపీ ఓడిపోతుందని జూబ్లీస్ లో ప్రచారం రాలే అనుకుందాం. ఇందాక చెప్పారు కదా. రాహుల్ గాంధీ ఎందుకు జూబ్లీస్ ప్రచారానికి రాలే? ఎందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే ఓడిపోతారు కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా గ్రహించాడు. ఇది కూడా ఒప్పుకోవాలి. ఆకీజ్ పాక్ అయినప్పుడు పాకీజ్ ఆకెందుకు కావద్దు, రెండు ఒకటైతే అది పక్కన పెడదాం. సెకండ్ పాయింట్, ఓట్ చోరీ పైన మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు బీహార్లో తెలంగాణలో క్యాంపెయిన్కి ఎందుకు రాలంటే ఓట్ చోరీ కాంగ్రెస్ చేస్తుంది వాడు రాలే. తెలంగాణలో జూబ్లీస్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపెయినింగ్ రాలే అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జూబ్లీస్ లో ఓటు చోరీ చేసింది 35,000 ఓట్లు. అందుకే దొంగ దొరుకుతాను రాలేదు సన్నాసి. రెండు నిజం కావాలి. అయితే అది అబద్ధం అన్న కావాలి, ఇది అబద్ధం కావాలి, లేదా అది నిజం అయితే ఇది నిజం కావాలి. అట్లా మీకెట్లా న్యాయము, మాకెట్లా అన్యాయము తేలిపోవాలి కదా రేవంత్ అన్న. మన సారుడు బీహార్లో చెప్తున్నంట